దేశంలో బీజేపీ తొందరపడి అలాంటి విచ్ఛిన్నకర ప్రయోగాలు చేయకపోవచ్చేమో అని అనుకుంటున్నాను సార్. అంటే తెలుగుదేశాన్ని ఇవాళ కాకపోతే రేపైనా తెలుగుదేశాన్ని అలాగే చేస్తుంది బీజేపీ. బట్ జనసేన జోలికి అంత తొందరగా వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. అంటే రెండు విషయాలు కదా, జనసేన ఆయన మార్కెటింగ్ చేస్తున్నాడు కదా వీళ్ళకి. జనసేన ఫేస్ అవన్నీ అన్నారు, దీని మీద కూడా తెలుగుదేశంలో ఇతరులు కూడా ఉన్నారు. మాతో కలిస్తే కదా గెలిచాడు. ఇప్పుడు కూర ఉంది, నేను అదే అన్న. ఇప్పుడు అన్నం ఉంది, భోజనం చేయాలంటే మీకు చపాతీనో అన్నమో బ్రెడ్డో ఏదో ఒకటి కావాలి. మీరు దాని మీద ఉప్పు వేసుకుంటారు, పెప్పర్ వేసుకుంటారు, అది లేకుండా మీరు తినలేరు. కానీ ఉప్పుతోనే మీరు కూర చేసుకోరు కదా, ఉప్పుతోనే మీరు అన్నం ఇదేమి పులిహోర చేసుకోలేరు. అంటే వాళ్ళ బాధ అని చెప్తున్నా. అంటే ఈ రెండు ఒకరికొకరు తోడు, మీరు విడదీయకండి. రెండో విషయం, ప్రధాన శక్తి తెలుగుదేశం. ప్రధాన శక్తికి తోడుగా ఉండి దాన్ని ఒక కొలిక్కి తేవడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డారు. క్యాటలిస్ట్ మామూలు భాషలో చెప్పాలంటే క్యాటలిస్ట్ అది. సో బీజేపీ కూడా అలాంటి క్యాటలిస్ట్ రోలే ఆయనకు అప్పగిస్తుంది అని. కానీ ఆ క్రమంలో ఏం జరుగుతుంది, నిన్న మీరు ప్రధానమంత్రి అని 5-6 సార్లు చర్చలు పెట్టారు కదా, మరి అది జరగాలంటే ఇది కాబట్టి చాలా ట్విస్టులు అదే సార్. ఇప్పుడు బీజేపీకి ఒక సంక్లిష్టమైన సమయం ఏర్పడి రాబోయే రోజుల్లో ఒకవేళ కింద మీద పడి మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించవచ్చు. సార్, పవన్ కళ్యాణ్ గారు విత్ ఆల్ రిగార్డ్ ఆర్ ఏమన్నారు గ్లామర్, ఆయన ఈజ్ అన్ ఎమర్జింగ్ లీడర్ అండి. ఈజ్ ఇన్ ది ఫస్ట్ లెగ్ ఆఫ్ హిస్ సీరియస్ పొలిటికల్ లైఫ్. ఇప్పుడు ఈరోజు టూరిజాన్ని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలని నిన్న సినిమా వాళ్ళతో కూర్చొని ఇలా చేయొచ్చు, షూటింగ్లన్నీ ఇక్కడికి తేవచ్చు. ఉదాహరణకు జాతీయ దృష్టి ఉంటే అలా మాట్లాడడం ఎందుకని, షూటింగ్లన్నీ ఇక్కడికి తేవచ్చు అనగానే మళ్ళీ తెలంగాణ హైదరాబాద్ ఇండస్ట్రీ రెవెన్యూ ఆస్పెక్ట్లో మాట్లాడారు. అదే గవర్నమెంట్కి రెవెన్యూ రావాలని, రెవెన్యూనే కాదు జరగాలని, పరిశ్రమ అభివృద్ధి చెందాలని. విశాఖలో కూడా స్టూడియోలు అవి పెట్టారు కదా. చిరంజీవి ఇన్ఫ్యాక్ట్ వాజ్ ఫస్ట్ వెల్కమ్ వైజాగ్ డెవలప్మెంట్ అని. రెండోది నిన్న ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ ఈ షకావతులు వీళ్ళని కలిసి టూరిజం డెవలప్మెంట్ అన్న ఆస్పెక్ట్ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ను ఒక టూరిజం హబ్గా మార్చడం అన్నది. సో పవన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు కన్సాలిడేట్ హిజ్ ఓన్ బేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు హెల్ప్ మోదీ. బీజేపీ ప్లాన్ కూడా ఒక 10 ఏళ్ల తర్వాత అదే ఉన్నపళంగా వాళ్ళవన్నీ అంతే కదా. విజన్ 2020 అని చంద్రబాబు గారు అంటమే కానీ వాళ్ళకి ఇంకా విజన్ వేరే ఉంది. వాళ్ళకి ఒక విజన్, ఆర్ఎస్ఎస్ విజన్ ఉంది, వెనక్కు ముందుకు అదంతా కూడా ఉంది. అందుకని అవన్నీ సంభవమే. ఈ పార్టీలను ఇలాగ ఉంచకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు డెఫినెట్గా పవర్ను కలుపుకునే అవకాశం ఉంటుంది. షిండే వెంటనే కలవకపోయినా షిండే ద్వారా ఇంకొక హిందుత్వ శక్తిని అలాగే పవన్ను కాదు, ఐఎమ్ సారీ మహారాష్ట్రలో పవన్ను కలిస్తే కలుపుకుంటారు వాళ్ళు. మోస్ట్ వెల్కమ్. వాళ్ళు ఎప్పుడు పవన్కు తలుపులు తీసే ఉంచారు. ఈయన వెళ్తామా లేదా, రెండోది ఆ మహాసముద్రంలో వెళ్తే అదాని ఎపిసోడ్లో ఏం చేస్తారు, వెంకయ్య నాయుడిని ఎప్పుడో ఎవరో అడిగారని జైల్లో ఉన్నప్పుడు, తోటి ఖైదీలు, ఇంత తెలివైన వాళ్ళు ఈ పార్టీ ఏమో ఆంధ్రప్రదేశ్లో పైకి రాదు, మీరు ఎందుకు అంటే, బాబు ఇందులో ఉంటే నేను నాయకుడిగా ఉంటాను, కాంగ్రెస్లో పోతే నేను గుంపులో గోవింద అయిపోతాను. నిజంగా ఆయన అంచనా కరెక్టే కదా. సో ఆ విషయం పవన్కి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే స్టార్ యాక్టర్ కదా, హీరో పాత్ర మీద ఫోకస్ ఎలా ఉండాలి, స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలని. ఇది అదాని ఎపిసోడ్లో ఏం చేయబోతోంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు అనుకోవటం? వాళ్ళు అదానిని ఏం చేయబోట్లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద మటుకు ఆల్రెడీ ఫైల్ గవర్నర్కి పంపించారు. అబ్దుల్ నజీర్ ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన ఆయన, ఇవన్నీ ధర్మ సందేహాలన్నీ ఆయనకు తెలుసు. రెండోది ఢిల్లీ వర్గాలు ఏమనుకుంటున్నాయి, ఢిల్లీ ఏమి చేయదలుచుకోకపోతే నజీర్ కూడా ఏం చేయడు. అంతే, అంతిమంగా ఢిల్లీ చెప్పిందే నజీర్ చేస్తాడు. ఢిల్లీ అదాని ఎపిసోడ్ నేను కదిలించవద్దు, ఇప్పటిదాకా వాళ్ళేం రియాక్ట్ అవ్వలేదు కదా. కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఏం చేయరు. వీళ్ళు అవినీతి ఆరోపణల మీద చేయాలి. ఇంకోటి సార్, అండ్ ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్, నేను ఐ క్రాస్ చెక్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్సో. FBI నేరుగా